సీఎం రేవంత్ రెడ్డిపై కుమార్తె వ్యాఖ్యలతో మంత్రి కొండా సురేఖకు రాజకీయ చిక్కులు మొదలయ్యాయి. సురేఖకు షోకాస్ నోటీస్ పంపిన కాంగ్రెస్ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది. సురేఖను మంత్రిగా తప్పించడం ఖాయమన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఆమె స్థానంలో మున్నూరు కాపు వర్గానికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ కనబడుతోంది. రేసులో ఆది శ్రీనివాస్ ముందు వరుసలో ఉన్నారు. మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వివరణ కోరగా తన కుమార్తె వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవేనని కొండా సురేఖ వివరణ ఇచ్చినట్లు సమాచారం. అయినా అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ నుంచి కొండా సురేఖను తప్పిస్తే ఆమె స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందన్న చర్చ కూడా మొదలైంది. కొండా సురేఖ స్థానాన్ని భర్తీ చేసే విషయంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రేవంత్ కేబినెట్ లో మున్నూరు కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలన్న డిమాండ్ కొంతకాలంగా ఉంది. అదే సామాజిక వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇస్తే సామాజిక సమీకరణాల పరంగా పార్టీకి ప్రయోజనం ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ విప్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆది శ్రీనివాస్ కు పార్టీ అధిష్టానంతోనూ ప్రభుత్వ పెద్దలతోనూ సత్సంబంధాలున్న నేతగా గుర్తింపు ఉంది. ఉత్తర తెలంగాణలో పార్టీ బలోపేతం, సామాజిక సమీకరణాలు, మంత్రివర్గంలో ప్రాంతీయ ప్రాతినిధ్యం వంటి అంశాలను అధిష్టానం పరిగణలోకి తీసుకున్నా శ్రీనివాస్ పేరే ముందు వరుసలో ఉంటుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ ప్రచారంపై కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతానికి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తారన్న విషయంపై అధికారిక ధృవీకరణ లేదు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కూడా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. కుమార్తె వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని సురేఖ ఇప్పటికే వివరణ ఇచ్చిన నేపథ్యంలో అధిష్టానం దీన్ని ఎలా పరిగణిస్తుంది, పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది కీలకంగా మారింది. కొండా సురేఖపై అధిష్టానం తీసుకునే నిర్ణయం మంత్రివర్గ మార్పులపై సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ పెద్దల వైఖరిపైనే తదుపరి పరిణామాలు ఆధారపడి ఉంటాయి. మొత్తంగా కొండా సురేఖ, కొండా సుస్మిత వ్యాఖ్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, అసలు ఈ పరిణామం మొత్తం మీద అధిష్టానం నిర్ణయం ఎలా ఉండబోతోంది? థ్యాంక్ యూ మాధవి. కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చేసిన వాక్యాలు వ్యవహరించడం అధిష్టానానికి కూడా చేరింది. ఇవాళ నిన్న మంగళూరులోని ఏఐసీ అధ్యక్షుడు ఖర్గేను సురేఖ సమావేశమయ్యారు. తాము కాంగ్రెస్ గాంధీ ఫ్యామిలీని విమర్శించలేదని చెప్పాము, సమాచారం కొందరు కావాలని తమను టార్గెట్ చేశారని చెప్పి తెలియజేస్తూ వార్తలు వస్తున్నాయని చెప్పేసి రాష్ట్ర కమిటీకి వివరణ ఇవ్వాలని చెప్పి ఆయన చెప్పగా ఇప్పటికే 2 సార్లు ఇచ్చినట్టు కూడా ఆమె చెప్పడంతో పాటు ఇంకా ఏం వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరడంతో పాటు అయినా కూడా ఆమె ఇంకా కొండా సురేఖ తమ పైన సరైన వాక్యాలు అంటే ఆమె ఇచ్చిన దానికి కూడా మేము సంతృప్తిగా లేమని చెప్పేసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా చూస్తే ఇదే క్రమంలో చూస్తే ఇప్పుడు ఒక పక్కన ఖర్గేతో పాటు ఈమె కొండా సురేఖ సమావేశం అవుతున్నారు. మరో పక్కన పక్క పార్టీకి చూస్తున్న కొండా సురేఖ కూతురు కూడా మరో వార్త కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఎవరైతే సుష్మిత పటేల్ ఉందో కొండా సుష్మిత పటేల్ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా కలవడానికి కేరళ వెళ్లారని చెప్పేసి కూడా తెలుస్తుంది. కేరళలో పవన్ కళ్యాణ్ అక్కడ అతని ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు అతను చికిత్స చేసుకున్న సందర్భంలో కూడా అక్కడికి వెళ్లి అతనితో మాట్లాడుతున్నారు, అతనితో సంప్రదింపు కూడా చేస్తున్నారు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇదే క్రమంలో ఎందుకంటే మరో పక్కన చూస్తే ఎందుకంటే కొండా సురేఖ ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇదే సంచలన వార్తగా నిలబడుతుంది. గతంలో
గతంలో కూడా ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి పైన ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాకుండా ఇటు చిన్నారెడ్డి కూడా మాట్లాడారు. కానీ వారిని పక్కన పెట్టేసి కొండ సురేఖను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి కొండ వర్గంలో కూడా కొంచెం ఆందోళన కలుగుతుంది. ఎందుకంటే కొండ సురేఖ గత కొద్ది రోజుల్లో కూడా సీఎం పర్యటన కానీ జిల్లాలో కూడా ఎక్కడ పర్యటించినా కూడా వెళ్ళకపోవడమే దీనికి మూల కారణం అని చెప్పి తెలుస్తుంది. దానిపైన కూడా పరకల్లో రేవు ప్రకాష్ రెడ్డి టికెట్ ప్రకటించినంత మాత్రాన కొండ సురేఖ కూతురు కొండ సుష్మిత అలా మాట్లాడడం సరైనది కాదు అని చెప్పేసి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా మాట్లాడడం జరిగింది. దీనిపైన కూడా మంత్రివర్గంలో నుంచి కూడా అడ్డూరు లక్ష్మణ్ కూడా ఒక అడుగు ముందుకేసి కొండ సుష్మిత అసలు ఒక సామాన్యమైన కార్యకర్త, అది ఆమె ఎవరైతే రేవంత్ రెడ్డి పైన కళ్ళు నెత్తికెక్కాయని చెప్పేసి మరి ఇతర మాటలు కూడా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. దంపతులు కూడా వాళ్ళ కూతురు కూడా వాళ్ళు కూడా చెప్పవలసిన పరిస్థితి ఉంది. సుష్మిత మాట్లాడిన దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, నా కూతురు ఆమె ప్రజాస్వామ్యం ఆమె ఇష్ట ప్రకారంగా మాట్లాడిందని చెప్పేసి సురేఖ కూడా లేఖలో విడుదల చేయడం జరిగింది. కానీ కుటుంబ సభ్యులలో ఎవరు మాట్లాడినా కూడా ఒకటే అవుతుంది కదా అని చెప్పేసి ఇది ఒక వర్గం కూడా వినిపిస్తుంది. ఇదే క్రమంలో చూస్తే కొండ సురేఖకు అసలు మంత్రి పదవి ఉంటుందా పోతుందా అనేది దానిపైన కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు ఉదయం ఇప్పటి వరకు విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ కూడా రావడం జరిగింది. మరి కాసేపట్లో అతను ఎలాంటి నిర్ణయం తీసుకుపోతున్నాడో చూడవలసింది. ఇంకో దిక్కు చూస్తే ఎందుకంటే కొండ సురేఖ స్థానంలో ఆది శ్రీనివాస్ మంత్రి పదవి ఇస్తారా అనే దానిపైన వారి కుమార్తె వాక్యాలతో కొండ సురేఖకు రాజకీయాలు చిక్కులు చర్యలు వచ్చాయని చెప్పేసి అధిష్టానం నిర్ణయంపై ఉత్కంఠగా ప్రయత్నాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఆది శ్రీనివాస్ పేరు కూడా తెరపైకి రానుంది. మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఈ యొక్క కొండ సురేఖ అయితే ఉందో దానికి సంబంధించిన సేమ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కూడా ఆది శ్రీనివాస్ ఉన్నారని చెప్పేసి అధిష్టానం నిర్ణయమే తుది ఫలితం అని చెప్పేసి తెలియనుందని చెప్పి చెప్తున్నారు. కొండ సురేఖ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర చర్చ కూడా దారితీసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కొండ సుష్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే పార్టీ అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు ప్రచారం కూడా సాగుతుంది. ఈ వ్యవహారాల్లో టీపీసీసీ కమిటీ చైర్మన్ కమిటీకి కూడా వివరణ కోరినా కూడా తమ కుమార్తె చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనదని చెప్పేసి కొండ సురేఖ వివరించినట్టు కూడా తెలిసింది. ఈ యొక్క సమాచారం అయినప్పటికీ కూడా అధిష్టానం తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఉత్కంఠంగా నెలకొంది. థ్యాంక్ యూ సుధాకర్.